ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఆచార్య శంకరాచార్య గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. మనం ఇవాళ ఎపిసోడ్ 8 శ్లోకం 19, 22 శ్లోకాల గురించి మనం తెలుసుకుందాం. ఈ సౌందర్య 19 శ్లోకం ఏం చెప్తుందంటే, ముఖే తే తాంబూరం నయనయుగడే కజ్జడ కళ లలాటే కాశ్మీరం విరసతి గడే మౌక్తి కలత స్ఫురత కాంచీ శాటి పృథుకటి తటే హాటకమయీ భజామి త్వాం గౌరీమాం నగపతి కిశోరి విరతం నగపతి కిశోరి విరతం అంటే అమ్మవారిని సుందరంగా వర్ణిస్తున్నాడు స్వామి శంకరాచార్య వారు. ఆ ముఖంలో తాంబూర కాంతి ప్రకాశిస్తున్నట్టు. తాంబూర కాంతి ప్రకాశిస్తుందంటే బాగా అరుణకాంతి, సూర్యోదయంలో అరుణకాంతి ఎలా అయితే ప్రకాశిస్తుందో అలా ప్రకాశిస్తుంది ఆమె యొక్క ముఖం. అరుణకాంతి, ఎర్రటి కాంతి. నయనయుగలే ఆమె ఆ 2 కళ్ళు ఉన్నాయి కదా, అవి కద్దెర కాటుక శోభని సంతరించుకుని 2 కళ్ళు ఆమె కాటుకని సంతరించుకునేది. సార్ లలాటి రుద్దుట పైన కాశ్మీర్ కుంకుమ ఆమె పెట్టుకొని ఉంది. కాశ్మీర్ కుంకుమ తన ప్రసిద్ధింది మన దేశంలో. ఆమె కాశ్మీర్ కుంకుమ పెట్టుకుందని శంకరాచార్య వారు చెప్పారు. తర్వాత గదే ఆమె కంఠం లోపల మౌక్తికరత అంటే ముత్యాల హారాన్ని ధరించింది. కంఠంలో ముత్యాల హారాన్ని ధరించింది. కాంచి నడుము పట్టి ధరించింది, అంటే వడ్డాను నడుము పట్టి ధరించింది. గౌరీం పార్వతీదేవి అమ్మవారు, అంటే గౌరీం అంటే పార్వతీదేవి అమ్మవారు, శక్తి మాత. ఆమెను అట్ట ధరించుకున్న ఆమెను నేను స్తుతిస్తున్నాను. అదే అమ్మవారి వర్ణన ఇక్కడ స్పష్టంగా స్వామి చెప్పాడు. ఏమంటున్నాడు, ఎందుకు నించాడంటేనా, అమ్మవారి ప్రతి వర్ణన కూడా మనకు బోధిస్తుంది, అంటే జ్ఞాన స్వరూపాన్నే బోధిస్తుంది. అమ్మవారి రూపం, అమ్మవారి తేజస్సు అంతా మనలో ప్రకాశిస్తున్న బట్టే మనమే జగత్తు మొత్తం ఆమె ప్రకాశం. కాబట్టి ఆమె ఎట్లా ప్రకాశిస్తున్నా అది మన ఎందుకు ప్రకాశిస్తుంది అన్నమాట. మనలో చైతన్య స్వరూపం ఉందన్నమాట. అందుకని దేవి దివ్య రూపం భౌతిక ఆమె యొక్క సౌందర్యం లేదా భౌతిక సౌందర్యం కాదు, ఈ ప్రపంచ సౌందర్యం కిందనే ప్రపంచం యొక్క జీవుల యొక్క మొత్తం చైతన్య స్వరూపం బ్రహ్మ స్వరూపం, ప్రకాశ స్వరూపం. ఆమె ఏ ఆభరణ అది ఒక ప్రకాశ స్వరూపం. ప్రతి అలంకారం ఒక ఆధ్యాత్మిక గుణాన్ని మనకు తెలుపుతుంటుంది. ఆమె ప్రతి అలంకారం కూడా ఒక మనకు ఆధ్యాత్మిక చిహ్నం కింద జ్ఞానాన్ని తెలుపుతుంది, పవిత్రతని తెలుపుతుంది, మనోనిగ్రహాన్ని తెలుపుతాయి. ఆ కరుణ, ఇవన్నీ ఆమె రూపంలో ప్రతిఫలిస్తుంది. ఆ దివ్యాలంకరణలో బెనిఫిస్తుంది. ఎట్లంటే కుంకుమ జ్ఞానోదయాన్ని ఇస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని చెప్తాను. ఆమె పెట్టుకున్న కుంకుమ
ఎర్రగా ఉంటుంది. అది ఆ జ్ఞానం ఉదయం. సూర్యుడికి ఉదయం ఉదయిస్తే మనకి ఎట్లయితే అది జ్ఞానం. మనకు సూర్యోదయం జ్ఞానం మనకు తెలుసు. వెలుగు అదే జ్ఞానం. ప్రకాశమే వెలుగు. సూర్యప్రకాశమే వెలుగు, అదే జ్ఞానం. అందుకని ఆ కుంకుమ ఎర్రగా ఉంది, కాశ్మీర్ ఆ కుంకుమ. అది అంటే వెలుగు, జ్ఞానం మనకిచ్చే అమ్మవారు మనకు జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తున్నది. ఆ నేత్రాలు రెండు సాక్షి చైతన్యం. అంటే ఆమె సాక్షి, ఆమె ఆత్మస్వరూపురాలు కదా, అందులోంచే మన ప్రకాశాన్ని మనకి ఇస్తున్నది కదా. అయితే అందులో నుంచి ఇస్తున్నప్పుడు ఆమె సాక్షి. పైటపూట సూర్యుడు, ఆమె నేత్రాలు, ఆమె రెండు కళ్ళు సూర్యచంద్రుడు. పైటపూట సూర్యుడు, రాత్రిపూట చంద్రుడు. ఈ రెండు సాక్షిభూతాలే. ప్రపంచకానికి సాక్షిభూతాలే అంటే సూర్యచంద్రుడు. అందుకే ఆమె రెండు కళ్ళు సూర్యచంద్రుడిలాగా మనకి సాక్షిభూతం. ఆమె యొక్క సాక్షిభూతం మనలో ఆత్మస్వరూపమై సూర్యచంద్రుల వల్ల ఆమె యొక్క రెండు కళ్ళు మనలో వెలుగుని ప్రసారం చేస్తేనే మనకి ఎంత వెలుగు ఇస్తుంది. ఆమె కళ్ళ నుంచి వెలుగు జ్యోతి. ఇకపోతే ఆమె ముత్యాల హారం వేసుకుని తెల్లది ఉంది. అది ముత్యాల అంటే తెలుపు. తెలుపుకు ఆవరణ జ్ఞానం. ఏ జ్ఞానం? వేద జ్ఞానం. ఉపనిషత్తు ఆ ముత్యాల వర్షం ఉంది కదా, అవన్నీ వేదాల యొక్క సమాహారం, ఉపనిషత్తుల యొక్క సమాహారం. ముత్యాలహారం ఒక్కొక్క లోపల ఒక్కొక్క ముత్యం ఒక్కొక్క ఉపనిషత్తు, ఉపనిషత్తు మొత్తం. అలా అన్ని ఉపనిషత్తుల జ్ఞానాన్ని ఆమె ముత్యాహారంగా ధరించింది. ఆ ముత్యాహారం ధరించిందని తెల్లటి మన జ్ఞానాన్ని ఉపనిషత్తు ద్వారా మనకి ప్రకాశిస్తుంది. బంగార కాంచి పెట్టుకుంది, అది బిగించి పారేసింది జనుకి. అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహాన్ని మనకు కలిగిస్తుంది. ఆ వడ్డానం కట్టి బిగించేసింది అంటే ఏంటి? ఇంద్రియాలను కంట్రోల్ చేసేస్తుంది. ఈ విధంగా అమ్మవారి స్వరూపాన్ని శంకరాచార్య వారు మంచి మనకు స్వరూపాన్ని మనకు ప్రకాశిస్తున్నారు. మన అమ్మని మామూలుగా చూస్తాం మన, కానీ ఆచార్య వారి శంకరాచార్య దృష్టి వేరు, మన దృష్టి వేరు. మనం బంగారం లెక్క చూస్తాం, కానీ అందులో మనకి ఎంత జ్ఞానాన్ని, అందులో జ్ఞానం ఉందని మనకు చూపించారు. రమణ మహర్షి ఏం చెప్పారంటే, దీన్ని అమ్మవారి రూపాన్ని ధ్యానించు. ఆ రూపాన్ని చూస్తున్నప్పుడు నీకు నేను ఎవరో అనేది తెలుసుకో. ఇవన్నీ నీకు ఉపనిషత్తు జ్ఞానం చెప్తుంది, జ్ఞానం వేదం అన్నీ చెప్తుంది కదా. ఇంద్రియ నిగ్రహాన్ని చూపిస్తుంది, అన్ని చూపిస్తే నీకు తెలిసేది ఏంటిగా? ఆత్మని ఆటోమేటిక్గా పట్టుకోవచ్చు. అమ్మని సదేవ చూస్తే నీవు నీ ఆ రూపానికి ఇంకా నువ్వు అర్థం చేసుకుంటే నీకు అంతర్ముఖంలో ఉన్న ఆత్మస్వరూపం ఆటోమేటిక్గా నువ్వు తెలుసుకుంటావు. అది తెలుసుకో. అమ్మ దర్శనంతోనే నీకు ఆత్మస్వరూపం తెలిసిపోతుంది. అమ్మే ఉన్నది లోపల. ఆ అమ్మ దర్శనం ఇక్కడ దర్శనంతో నువ్వు అమ్మ దర్శనం లోపల తెలుసుకో అని రమణ మహర్షి అంతర్గతంలోని ఆయన చెప్పాడు. అమ్మ మనకి ఇచ్చే దర్శనం అంతర్దర్శనం, ఆత్మదర్శనం ఇస్తున్నది. అట్లనే మనం ఇంకో శ్లోకం, 2 శ్లోకాలు చెప్పుకుందాం అనుకున్నాం మనం, ఎందుకంటే చాలా ఉంటాయి కాబట్టి 2 శ్లోకాలు చెప్పుకుందాం. ఇంకో శ్లోకం 20వ శ్లోకం. విరాజన్మ మందార అద్రుమ కుసుమహార స్తనతటి అనదద్వీణ నద శ్రవణ విరసత్కుండల గుణ నతాంగి మాతంగి రుచిరగతి భంగి భగవతి సతీ శంభోర్వల్లి
త్రిభువన జనని జయతి సా. అంటే విరాజత్ ప్రకాశిస్తున్నటువంటి విరాజన్మందార ద్రుమ కుసుమ అని మొట్టమొదటి ఇచ్చాడు. విరాజిటువంటి మందార కుసుమహార, మందార దండతోని అమ్మ కుసుమాలతోని మందార కుసుమాల ధరించి ఉన్నది. ఎక్కడి వరకు? తన స్తన తటి ఇక్కడ వరకు కూడా, వక్షస్థలం వరకు కూడా మందారమాల వేసుకుని ఉన్నది. వీణానాదధ్వని, ఆమె వీణను వాయిస్తున్నది. వీణానాదధ్వని అలా అంటే అమ్మవారు ఇక్కడ సరస్వతి రూపం కూడా చూపిస్తుంది. వీణానాద వీణధ్వని మీడుతుంది. చెవికుండరాలు మాతంగి ఆ చెవికుండరాలు అవి గలగల మోగుతుంది. అయితే ఈ వీణకు అనుకూలంగా మోగుతుంది. మాతంగి దేవి భగవతి పరాశక్తి త్రిభువన జనని, 3 లోకాల తల్లి అమ్మవారు. మాతంగి మాత, భగవతి పరాశక్తి త్రిభువన జనని అమ్మవారికి, 3 లోకాల తల్లికి నమస్కారం. జగన్మాత ఏర్పడిన చూపిస్తుందంటే సంగీతం వాయిస్తున్నది. ఆ జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. సంగీతం అంటే సరస్వతి మాతే కదా. సరస్వతి మాత ఏమిస్తుంది? మనకి జ్ఞానం ప్రసాదిస్తుంది. కరుణ, ఆ దయం మీకు ఉంటేనే మనకు జ్ఞానం వస్తుంది. ఆమె సృష్టి శక్తిగా మనం అమ్మవారి బ్రహ్మకు శక్తి. మన సరస్వతి మాత సృష్టిని కలిగించే మాతే. అదేంది సృష్టి బ్రహ్మ చేయలేడు. సరస్వతి మాత సృష్టి శక్తి మాత. అందుకోతే సృష్టి శక్తి అమ్మ సరస్వతి మాత. జ్ఞానస్వరూపిణి, కరుణా సింధు. అటువంటి దివ్యమైన సౌందర్యం తెల్లగా అమ్మవారు ప్రకాశిస్తుంది. దివ్య గుణాల సమాహారం. ఆమె సౌందర్యం భక్తుని మనస్సుని బ్రహ్మతత్వం, జ్ఞానతత్వం వైపు మళ్ళిస్తుంది. జ్ఞానస్వరూపిణి సరస్వతి ఎలా ఉంది? తెల్లగా జ్ఞానాన్ని ఇస్తుంది. వేదాలని ఆమెలోంచి పుట్టినాయి. ఆమె వేదస్వరూపిణి, ఆమె జ్ఞానస్వరూపిణి, సృష్టి స్వరూపిణి. ఇంతకంటే నేనేం చెప్పాను? ఇదంతా ఎవరు? అమ్మవారి పరాశక్తి. లక్ష్మీ సరస్వతి 3వ తరం పరాశక్తి మాతే. పార్వతీమాత, దుర్గామాత. లక్ష్మీ సరస్వతి దుర్గామాత నువ్వు ఏమన్నా అనుకోలేదు. ఇక్కడ వీణానాదం అంటే సంగీతమే కాదు, ఓంకారనాదం కూడా. ఆ వీణలోంచి ఓంకారం వస్తుంది. అమ్మ నేను సృష్టి అని చెప్పానుగా, ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మ వీణలోంచి ఓంకారం వస్తుంది. ఆ ఓంకారే బ్రహ్మనాదం, అదే పరబ్రహ్మ స్వరూపం, అదే సర్వ సృష్టికి ఆధారం. మీరు దీన్ని ఎంత బాగా చేసుకోండి. అమ్మ వీణ పట్టుకున్నది తెల్లటి స్వరూపిణి. ఆమె సత్వగుణ సంపన్నురాలు, సృష్టి జ్ఞాన స్వరూపిణి. సత్వం అంటేనే జ్ఞానం. వేదాలు, ఉపనిషత్తులు ఆమె. అంత జ్ఞానం అంతా ఆమె. జ్ఞాన స్వరూపిణి, సృష్టి స్వరూపిణి. ఆమె శక్తి ద్వారానే బ్రహ్మదేవుడు సృష్టిని ఇస్తాడు. వేదాల్లో కూడా ఆమె సృష్టించింది. అన్నిటికీ ఆమె సృష్టికి కారణం. ఆమె నుంచే ఆ మీన వాయిస్తుంటే ఓంకారం ఉత్పత్తి అయింది. ఆ ఓంకారం ద్వారానే బ్రహ్మ సృష్టిని చేస్తున్నాడు అమ్మ సహాయంతో. ఆ ప్రణస్వరూపమే జగత్తుకు ఆధారం. మనందరికీ ఓంకారమే ఆధారం. బ్రహ్మస్వరూపం అదే ఆత్మస్వరూపం, అదే మనకు మోక్ష ప్రధానం.
ఇది గ్రహించాలి మనం. అమ్మని ఉట్టిగా మనం ఉట్టి దండం పెట్టుకొని కాదు. దాంట్లో మన తత్వం ఏంటి అది గ్రహించుకుంటే మనకు మోక్షం సత్యం. ఏదైనా సరే జ్ఞానంతో దర్శించుకోవాలి. ఉట్టిగా దర్శనం తీసుకొని ఏదో నమస్కారం తీసుకొని మనం రావడం కాదు. అమ్మ తత్వం ఏంటి, అమ్మ ఏంటి, అమ్మాయి స్వరూపం ఏంటి, అమ్మ ఏం చెప్తున్నది మనకి, అది మనం అర్థం చేసుకోవాలి. ఏ గుడికి పోయినా ఎక్కడ ఉన్నా ఆ తత్వాన్ని మనం హృదయంలో భావించుకుంటే నీకు ఆత్మదర్శనం తొందరగా లభిస్తుంది. నీకు మోక్షం సత్యం. అదే నీకు విడుదల. ఆ జ్ఞానం నేర్చుకుంటే నీకు విడుదల. ఆడవం చూస్తే శబ్దం, ఓంకార ప్రణవ శబ్దం, అదే వేదం, అదే సృష్టి, అదే అంతా చెప్పా కానీ అదే మోక్షం. ఆ ఓంకారనాథం. శంకరాచార్య వారు ఏం చెప్పారంటే ఈ 2 శ్లోకాలు మనకు మంచి రహస్యాన్ని బోధిస్తుంది. ఒకటి, అమ్మ మొట్టమొదటి శ్లోకంలో దేవి సౌందర్యం మనకు చూపించాడు. అది కంటికి కనిపించేది కాదు, ఆమె యొక్క చైతన్య స్వరూప సౌందర్యం. అది మనకు బాహ్యంగా సౌందర్యంగా బాహ్య సౌందర్యం మనకు చూపిస్తే కానీ ఆంతరంగిక చైతన్య సౌందర్యం అది. అది కానీ మనం దర్శనం చేసుకుంటేనే మనకి ఆమె దర్శనాన్ని పోటీ కలిగించాడు. ఇంకొకటి, ఆ రూపం జ్ఞాన రూపం, చివరికి ఆత్మ ధ్యానంగా మారాలి. ఓంకార స్వరూపం ఆమెని సృష్టికి మూలం అని కూడా చూపించాడు. ఈ 2 శ్లోకాలు ఇంపార్టెంట్. ఫస్ట్ది ఆమెది మన చైతన్యం లోపల చూపించాడు. ఆమె సృష్టికి మూలం అని 2వ శ్లోకం ద్వారా చూపించి ఆమె మోక్షానికి దారి, ఆమె సృష్టికి మోక్షానికి విడుదల కూడా ఆమె ఆత్మస్వరూపం. ఓంకారం ఆత్మస్వరూపం. అక్కడి నుంచి నీకు విడుదల చేయించింది కూడా ఆమె. ఆ జ్ఞానం స్వరూపమే విడుదల చేయించింది. ఆ జ్ఞానం లేకపోతే నీకు ఏది పని చేయదయ్యా. జ్ఞానం ఉంటేనే నీకు మైండ్ పనిచేస్తుంది. నీ మైండ్ పనిచేస్తేనే నీ శరీరం ఏదైనా వస్తుంది. నీ కళ్ళు చూడగలుగుతాయి, నీ నోరు పరగలుగుతుంది, నీ చెవులు వినగలుగుతాయి. ఆ జ్ఞానం ఉంటేనే, అమ్మ ప్రకాశం ఉంటేనే, జ్ఞాన ప్రకాశమే ముఖ్యం. ఆ తెల్లని అమ్మ, ఆ ముత్యాల దండ, ఆ సంగీత వీణ, ఆ దర్శనంతోనే నీకు సృష్టికి మూలం. వేదం, వేదధ్వని. అందుకనే దేవి రూపాన్ని మనం తలుచుకోవాలి. అమ్మ స్వరూపాన్ని మనం తలుచుకోవాలి. నిత్యం ఆమె ధ్యానించాలి. లేవగానే ధ్యానించాలి, పడుకునే ముందు ధ్యానించాలి, అన్ని వేళ ధ్యానించాలి. నేను మీకు చెప్పాను, అమ్మ అంటే అమ్మ ఒక్కతే కాదు, స్వామి కూడా ఉన్నాడు. అమ్మలోనే 2 ఉన్నాయి, అకార మకార 2 ఉన్నాయి. ఒక్క ఆతోనే నీకు పూర్తి కాదు. అమ్మ 2 కలవాలి, నాన్న 2 కలవాలి. అంటే తల్లి తండ్రి కలవాలి. అంటే స్వామి శక్తి, శివశక్తుల ఐక్యత ఉంటేనే నీకు విడుదల, మోక్ష జ్ఞానం, నీకు మోక్ష రూపం, నీకు పరబ్రహ్మ స్వరూప సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం, నీకు మోక్షం. అదే పరబ్రహ్మ స్వరూప సాక్షాత్కారం. స్వస్తి.